ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి నియామకం అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనోజ్ కుమార్ రెడ్డి నియామకంపై ప్రకటన విడుదల చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. నల్లమిల్లి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందిన తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయి. నియోజకవర్గంలో కూడా రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ కూడా అధిష్టానం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ కు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. తండ్రి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కుమారుడు వచ్చేటప్పటికి అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా, అంటే పార్టీలు మారినప్పటికీ కుటుంబంలో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇంకొకరు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇంకో పార్టీ తరఫున వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారనేటువంటి రకరకాల విమర్శలు. ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, రాష్ట్రంలో అత్యధిక రెడ్డి సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం అనపర్తి నియోజకవర్గంలో 2019లో వైసీపీ సత్య సూర్యనారాయణ రెడ్డి గెలిచారు. 2024లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలిమిల్లి రామకృష్ణారెడ్డి చేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా తండ్రి కాకపోతే కుమారుడు నియోజకవర్గం తమ చేతుల్లోనే ఉండాలనే వ్యూహాత్మకంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా నలిమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికలకు ముందు కేవలం సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. టికెట్ తెచ్చుకున్న తర్వాత ఆయన గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్ ని యాక్టివ్ చేయకోకుండా టీడీపీ క్యాడర్ ని యాక్టివ్ చేస్తున్నారు. టీడీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా భూతద్దం పెట్టి వెతికిన ఆ నియోజకవర్గంలో కనపడరు. ఒకవేళ కనపడినా కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి రానివారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీగా యుద్ధం మరోసారి జరగబోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నేతల కోసం ఒక ఇన్ఛార్జ్ నియమించాలనే నేపథ్యంలో భాగంగానే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జ్లు నియమిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి జేబీ శ్రీనివాస్ నియమించారు. మిగిలిన 9 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు నియమించారు. మరోపక్క అనపర్తి రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఎత్తుగడ్డ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా తండ్రి బీజేపీలో ఉన్నప్పటికీ కుమారుడు టీడీపీని యాక్టివ్ చేస్తున్నారు. టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యవహారం కూడా నలిమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నడుస్తుంది. కాబట్టి టీడీపీ అధిష్టానం కూడా ఆయన పేరు నేరుగా ప్రకటించారు. అయితే రాబోయే రోజుల్లో సత్య సూర్యనారాయణ రెడ్డి వర్సెస్ నలిమిల్లి మనోజ్ కుమార్ రెడ్డిగా ఎన్నికల యుద్ధం నడుస్తుంది. మరోపక్క నలిమిల్లి రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి మళ్ళీ టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా నియోజకవర్గంలో మారింది. మురళి, ఆ నియోజకవర్గంలో ఒకే ఒక్క కుటుంబ ఆధిపత్యం నడిపిస్తోంది, ఒకే ఒక్క కుటుంబ ఆధిపత్యం అనేది నడుస్తోంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఈ అంశాన్ని చూడొచ్చు. ఏంటి కూటమిలో దీనికి సంబంధించి డిస్కషన్ ఏంటి అంటే, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కుమారుడు టీడీపీ తరఫున అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఇప్పటికే కూటమిలో లుకలుకలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో కూటమిలో నేతల మధ్య పర్టికులర్ గా జనసేన తెలుగుదేశం మధ్య రకరకాలైనటువంటి సమన్వయ లోపం కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్న 3 పార్టీల్లో ఒకే కుటుంబం ప్రధానంగా ఆధిపత్యం చెలాయిస్తుంది అనేటువంటి మాట. ఇప్పటికే జనసేన నేతలు నియోజకవర్గంలో మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, మమ్మల్ని లెక్క చేయడం లేదనేటువంటి రకరకాల విమర్శల నేపథ్యంలో ఇటు అధికార పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒకే కుటుంబ ఆధిపత్యం, పార్టీలు 2, పరిస్థితి మాత్రం ఒకటే, ఆధిపత్యం ఒక్కరిదే అనేటువంటి రీతిలో ఉన్న పరిణామం. జనసేన ఏం చెప్తోంది దీనికి సంబంధించి? మురళి, ఇక్కడ ప్రధానంగా నలిమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం, నలిమిల్లికి సంబంధించిన వంశపారంపర్యులు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో కాదు 2004 నుంచి ఆ నియోజకవర్గంలో వీరి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ నేపథ్యం వహించిన పరిస్థితి. అయితే 2029 ఎన్నికల్లో భిన్నంగా
డాక్టర్ గా ఉన్న సామాన్యుడు, డాక్టర్ గా అందరికీ సుపరిచితుడైన సత్య సూర్యనారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మారిన పరిణామాలు, తర్వాత 2024 ఎన్నికల ముందు మహాకూటమి కట్టడం, ఆ కూటమిలో భాగంగా నలిమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ నుంచి టికెట్ తక్కువపడుతూ ఆయన బీజేపీలో చేరడం, బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత బీజేపీని యాక్టివ్ చేశారా, బీజేపీని బలోపేతం చేశారా అనే అంశాన్ని మనం పక్కన పెట్టి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ గానే నిరంతరం పోరు నడుస్తుంది. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన అటు సత్య సూర్యనారాయణ రోడ్ ఎక్కడం, ఇటు నేరుగా సత్య సూర్యనారాయణ రెడ్డి నలిమిలి రామకృష్ణారెడ్డి ఢీ కొట్టడం, ఈ రెండు వ్యవహారాలు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో నువ్వా నేనా అనే రీతిలో రాజకీయాలు యాక్టివ్ గా నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనోజ్ కుమార్ రెడ్డి నియామకం మరోసారి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడను టీడీపీ సిద్ధం చేసింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ యాక్టివ్ కావడం, మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేగా తండ్రి ప్రొజెక్ట్ అవుతున్నప్పటికీ కూడా యువ నాయకుడుగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానంటూ నలిమిలి మనోజ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన యాక్టివ్ కార్యక్రమాలు చేయడం, మరోపక్క నారా లోకేష్ కనుచూపులో పడ్డం కూడా ఈ నియోజకవర్గంలో మరోసారి ఎన్నికల రంగానికి ఇటు టీడీపీ సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కూటమిలో కూడా అటు జనసేన ఇటు బీజేపీ మధ్య లుకలుకలున్నాయి. జనసేనకు సంబంధించిన నేతలు బీజేపీ నుంచి కూటమి నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తమను పట్టించుకోలేదంటే ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేశారు. అయితే కూటమి నుంచి బీజేపీ నుంచి గెలిచినప్పటికీ బీజేపీని బలోపేతం చేసే దిశగా నలిమిల్లి రామకృష్ణారెడ్డి అడుగులు వేయలేదు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వ్యూహాత్మకంగా టీడీపీ నుంచి ఇన్ఛార్జి నియామకం ప్రకటన చేయడానికి తెర వెనుక కూడా నలిమిల్లి రామకృష్ణారెడ్డి కారణం అంటూ మరోపక్క టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో గెలిచినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నేతలు కీలకంగా ఉన్నారు. టీడీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క బీజేపీ నేతలకు అడుగడుగున అడ్డంకులు ఎదురైనప్పటికీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసమే ఇక్కడ వ్యూహాత్మకంగా ఇన్ఛార్జి నియమించారు. నలిమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుని నియమించడం వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున తండ్రి లేక టీడీపీ తరఫున టికెట్ కుమారుడు అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన ఏదైతే గత ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి తానే కారణం, పవన్ కళ్యాణ్ కూటమి కట్టారు, బీజేపీని పవన్ కళ్యాణ్ తెచ్చారంటూ వ్యాఖ్యలు చేసే జనసేనకు ఇది తీవ్ర నిరాశ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ నేతలకు ఒకవైపు పనులు జరుగుతుంది, మరోపక్క టీడీపీ నేతలు యాక్టివ్ గా ఉండడం, నలిమిల్లి రామకృష్ణారెడ్డి వారికి పనులు చేయడం, మరోపక్క జనసేన నేతలు పక్కన పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే జనసేనకు మాత్రమే ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. టీడీపీ బీజేపీ రెండు పార్టీలు కలిసే నడుస్తున్నాయి. ఎందుకంటే తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కుమారుడు ఇన్ఛార్జ్ గా నియమించారు కాబట్టి రాబోయే రోజుల్లో అదే కుటుంబానికి టికెట్ దక్కడానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదని అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద అనపర్తి నియోజకవర్గంలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి నియామకం అనేటువంటి మాట. మనోజ్ కుమార్ రెడ్డి నియామకంపై ప్రకటన విడుదల చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. మనోజ్ కుమార్ రెడ్డి ప్రస్తుత అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడిగా కూడా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బీజేపీలో చేరారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి నల్లమిల్లి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. అదే నియోజకవర్గానికి తన కుమారుణ్ణి మరో పార్టీ తరఫున, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో కూటమిలో గుసగుసలు మొదలయ్యాయి. తండ్రి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, కుమారుడు టీడీపీకి సంబంధించి అదే నియోజకవర్గ ఇన్ఛార్జ్. రాబోయే ఎన్నికల్లో సమీకరణాలన్నీ కూడా ఇప్పుడే టీడీపీ అధిష్టానం అయితే తెలిచేసింది. బట్ జనసేన మాత్రం ఈ అంశం మీద నోరు మెదపడం లేదు. ఇప్పటికే సమన్వయ లోపం, అలాగే వర్గ విభేదాలు, మాకు సంబంధించినటువంటి పనులు చేయడంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవడం లేదనేటువంటి రకరకాల విమర్శలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు మరొక సందిగ్ధ పరిస్థితి కూటమిలో నెలకొనడంతో అనపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోందనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.